రాజధాని అమరావతి నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి సవిత తెలిపారు. మంత్రులు నారాయణ, సత్యప్రసాదులతో కలిసి మంత్రి సవిత నిర్మాణంలో ఉన్న కీలక భవనాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం పురోగతిని పరిశీలిస్తూ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి కోసం 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అందించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపిన వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని విమర్శించారు. 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీశారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి దేవతల రాజధాని అమరావతిని ఈరోజు మరి మంత్రి గారు నారాయణ గారు సూచనల మేరకు మరి మెయిన్ రెవెన్యూ మినిస్టర్ గారు చూడటం కూడా జరిగింది. మరి ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది. మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారు రాజధాని మేము పూర్తి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత మనం అందరం చూసాం. 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఎంతో గొప్ప మనసుతో మరి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వారు దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం కోసం పోయినప్పుడు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో వాడు 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అనే విషయం మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా మేము ఇదే కమిట్మెంట్ లో ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం. మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తామన్న విషయం ఆ రోజు మాట చెప్పాం. ఈ రోజు మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూస్తున్నాం సుమారుగా 33,000 మంది కార్మికులతో మరి వేలాది హిటాచీలు కేంద్రతోనూ ఎక్కడికక్కడ పనులు మరి డే అండ్ నైట్ పనులు చేయిస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అన్న విషయం తెలియజేస్తున్నాం. మరి నారాయణ గారి గురించి మనందరికీ తెలుసు. నిరంతరం అధికారులతో చర్చించి ఎక్కడ ఏం జరుగుతోంది, ఎప్పుడు ఏం జరుగుతోంది, ఎక్కడ ఏం కావాలని చెప్పి నిరంతరం ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లోనే మరి ఈ రోజు మేము అన్నట్టుగానే ఈ రోజు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, మినిస్టర్స్ బంగ్లాస్ కావచ్చు, జడ్జిల బంగ్లాలు కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక పక్క సెక్రటేరియట్, ఒక పక్క హాస్పిటల్స్, ఒక పక్క క్లబ్ హౌస్, ఇలా అన్ని వసతులు ప్రజలు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చినా వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లతోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ఆఫీసర్స్ అందరూ అనుకూలంగా ఉండే విధంగా ఈ రోజు అమరావతి రెడీ అవుతోందన్న విషయం తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీ వారు 3 ముక్కలాట చేసి 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ఏమీ చేసింది లేదు. అక్కడ కూడా వెళ్ళి దాచుకోవాలని చేశారే తప్ప